హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ నల్ల నువ్వుల లడ్డు అండి. ఈ నల్ల నువ్వులలో కాల్షియం, ఐరన్, పోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ లడ్డూని రోజుకొకటి పిల్లలు కానీ పెద్దలు కానీ తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. ఈ లడ్డూను ఈజీగా ఎలా తయారు చేయాలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీతో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను ముందుగా ఈ నువ్వులను వాష్ చేసుకొని 1 అవర్ పాటు ఆరబెట్టుకున్నానండి. ఇక్కడ నేను ఈ లడ్డును ప్రిపేర్ చేసుకోవడానికి 1.5 కప్పు వరకు నువ్వులను అయితే తీసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకున్నామంటే నువ్వులు అనేది తొందరగా మాడిపోతాయి. నువ్వులు అనేది మాడిపోతే మనకు లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది, చేదుగా అనిపిస్తుంది లడ్డు అయితే. అలా కాకుండా గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఈక్వల్గా కొంచెం టైం అయితే పడుతుందండి. 5 మినిట్స్లో మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి. నువ్వులు ఫ్రై అయినదే కాలేదా అనడానికి ఇలా పొడి పొడిగా అవుతాయి. అలాగే కొంచెం స్మెల్ అలా చిటపటగా సౌండ్ కూడా వస్తుంది. ఆ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సపరేట్ ప్లేట్లోనికి సర్వ్ చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సపరేట్ ప్లేట్లోనికి తీసేసుకొని ఆ తర్వాత అదే ప్యాన్లోని 1/2 కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి. పల్లీలను కూడా గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలను యాడ్ చేయడం వల్ల ఈ లడ్డు అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. చేయకుండా కంపల్సరీగా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు అయితే. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సెపరేట్ ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇలా నువ్వులు పల్లీలను రెండింటిని మిక్స్ చేసేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత రెండింటిని ఇలా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత మనం కొంచెం తీసేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. వీటిని ప్రిపేర్ చేయడం ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా హాఫ్ వరకు వేసేసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా లైట్గా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టైం కూడా మనం బెల్లం యాడ్ చేసినప్పుడు మిక్సీ పట్టుకుంటాం కదా. దీనిని సెపరేట్ ప్లేట్లోనికి కానీ బౌల్లోని కానీ తీసేసుకొని మిగతా నువ్వులు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ విధంగానే మనం పొడి చేసేసుకోవాలి. తర్వాత ఇందులోనికి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి 1.5 కప్పు నువ్వులకి కరెక్ట్గా సరిపోతుంది 1 కప్ బెల్లం అయితే. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో కొంచెం 2-3 స్పూన్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ నువ్వుల పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కొంచెంగా మిక్సీ జార్లోనికి వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకొని మిగతా పిండిని కూడా ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకొని ఇందులోనికి ఎటువంటి నూనె కానీ ఆయిల్ కానీ యూజ్ చేయని అవసరం లేదండి. ఇందులోని ఆయిల్ శాతం అయితే ఎక్కువగా ఉంటుంది నల్ల నువ్వులలో. కొంచెం పిండిని తీసుకొని ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. లడ్డూని రోజుకొకటి తింటే చాలండి, పిల్లలు కానీ పెద్దలు కానీ. పెద్దవాళ్ళకైతే డెలివరీ తర్వాత మనకి బోన్స్ అయితే వీక్గా అవుతుంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇలా రోజుకొకటి తిన్నారంటే స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే పిల్లలకి కూడా చాలా హెల్త్కి మంచిదండి రోజుకొకటి తింటే. విధంగా పిండి మొత్తాన్ని ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకున్నారంటే మన టేస్టీ హెల్తీ అండ్ నల్ల నువ్వుల లడ్డు రెడీ అండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.